Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నా పేరు మోహన్ రెడ్డి, మా చల్లేరు గ్రామము. నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో ఈదురుగాళ్ళతోటి మామిడికాయ మొత్తం నేలపాలైపోయింది. గత 3 సంవత్సరాల నుండి కూడా కరోనా టైం నుంచి ఆ మామిడికాయ కూడా మంగు తేనె మంచుతో కూడా కాయ మొత్తం ఇబ్బందికరంగా మారడం, దాంతో దిగుబడి తగ్గడం, రేటు కూడా తగ్గడం. గతంలో 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి కాయం ఇప్పుడు 20 రూపాయలకు ధర పడిపోవడం, దాంతో రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ఉన్నది కొద్ది మామిడి చెట్లు, ఉద్యానవన మామిడి చెట్లే 2 ఎకరాల లోపు ఉంటుంది. కాయలు ఇక మేము రేపు తెంపుతాం అనగానే ఆయిల గాడుపు బాగా వచ్చి మొత్తం కాయలని రాలిపోయినాయి. మాకు రేపు ఎల్లుండి తెంపుతామని అనుకున్నాం, కానీ ఇక రాత్రి బాగా గాడుపు వచ్చి మొత్తం రాలిపోయినాయి. కాయ కూడా పనికి రాకుండా అయిపోయినాయి. మాకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సార్ మాకు స్పందించి, మాకు ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని మా మోతే గ్రామ సర్పంచ్ కూడా ఎంపీటీసీని కూడా వేడుకుంటున్నాం. మాకు నష్టపరిహారం మంజూరు ఇప్పించాలని ఉన్నతాధికారులను మేము వేడుకుంటున్నాం. మాకు ఆర్థిక సాయం అందియాలని మేము వేడుకుంటున్నాం సార్. ఈ మామిడి తోటల పరిస్థితి ఘోరంగా ఉన్నది. మామిడి తోటలు పెట్టి 2-3 ఏళ్ళ నుంచి పూర్తి నష్టం జరుగుతుంది. మాకు ఎందుకనంటే ఈ పోయినసారి 2 ఏళ్ల కింద కరోనాతోటి కాసిన కరోనాతోటి అట్లా నష్టపోయినాం. పోయిన సంవత్సరం కాయ లేదు, ఈ సంవత్సరం ఫస్ట్ పూత పట్టంత వచ్చింది, కానీ ఆ పూత మాకు పూత దశలో మొగుళ్ళ పడి మొత్తం తేనె మనసుతోటి మొత్తం అప్పుడు కాయ కాకుండా అయింది. ఇంత ఇప్పుడు ఏదో కాయ కొద్దిగా కాస్తే దానికి ఆ కాయకు మంగు మొత్తం మంగచ్చింది. ఆ వర్షాలతోటి మంగచ్చి ఇప్పుడు ఈ నిన్న రాత్రి గాలివానతోటి మొత్తం మొన్న నాడ వచ్చింది కొంచెం, మళ్ళీ అప్పుడు మొన్న పోయినాయి కొన్ని. ఇప్పుడు ఉన్న కాయలు రాత్రి గాలివానతోటి మొత్తం పోయినాయి. ఇప్పుడు ఆ తెంపి అమ్ముదాం అంటే ఆ రేట్ లేదని 4 రోజులు అయినాక తెంపుతే మరి ఇట్లన్నా కొద్దిగా ఇదైతే అనుకుంటే ఇది రేట్ లేదు, రేట్ లేక ఆపితే ఆ మొత్తం గాలివానకు రాత్రి మొత్తం కూలిపోయినాయి. ఆ రైతులను గవర్నమెంట్ హార్టికల్చర్ ఆఫీసర్లు దీనిపై అంచనా తయారు చేసి గవర్నమెంట్కి పంపి గవర్నమెంట్ ఆదుకోవాలి. ఆదుకోకపోతే మాత్రం మామిడి తోటల రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నదని, ఈ మందు దాగి చచ్చిపోడు తప్ప ఇంకోటి ఏముండదు. ఎందుకనంటే ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ప్రతిసారి నష్టమే జరుగుతుంది. కాబట్టి ఇక ఈ తోటలే ఉంచొద్దనే ఆలోచనతోటి ఉన్నాం. ఎందుకంటే మక్కలే అట్లా పెట్టుకున్న నయం ఉన్నది. మరి ఈ తోటలు ఉంటే 3 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు ఉన్న కొద్దికాయ మొత్తం రాత్రి రాలిపోయింది. దీనిపై తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని రైతాంగాన్ని ఆదుకోలే, లేని పక్షంలో రైతుల పరిస్థితి అధోగతిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.